సత్యంబునందుండి సర్వంబు సృష్టించే సత్యంబునందుండి సర్వంబు సృష్టించే సత్యంబునందునగే సర్వ సృష్టి సత్యంబునందుండి సర్వంబు సృష్టించే సత్యంబునందడగే సర్వ సృష్టి సత్యమహిమలేని తలమేది కనుగొన్నా సత్యమహిమలేని తలమేది కనుగొన్నా శుద్ధ సత్వమదియే చూడరండి శుద్ధ సత్వమదియే చూడరండి శుద్ధ సత్వమదియే శుద్ధ సత్వమదియే చూడరండి. ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా, embodiments of divine love, students, teachers and patrons of education. పుడమని అవతరించిన ప్రతి మానవునకు సత్యమే ప్రత్యక్ష దైవము. For every man born on earth, truth is the very direct God. ఈ చరాచర ప్రపంచమంతయు కూడాను సత్యము నుండియే ఆవిర్భవించి సత్యమునందే జీవించి సత్యమునందే లీనమవుతున్నది. The entire creation, moving and unmoving world has emerged from truth, lives in truth and finally merges in truth. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. బ్రహ్మ సత్యమే, అనంతమైనది సత్యము. ఈ బ్రహ్మకు ఆత్మ అని పేరు. నిత్యమైనటువంటి బ్రహ్మకు సత్య అని పిలుస్తూ వచ్చారు వేదాంతులు. Truth is Brahma. Truth is permanent. Vedantins called truth as Brahma itself. కనుక ప్రతి మానవుడు కూడాను గౌరవించవలసినటువంటిది సత్యమును మాత్రమే. Therefore, every man has to revere truth. భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు. Bharatiyas are followers of truth and dharma. న్యాయమే భారతీయుల యొక్క ఆటపట్టు. Justice is the very basis on which Bharatiya culture is built. ప్రతి మానవుడు కూడా సత్య ధర్మములకు వారసులే. Every human being is inheritor of truth and righteousness. సహృదయులు, శాంతికాములైన యువతీ యువకులు సత్యాన్వేషణకై సత్యాచరణకై తగిన కృషి చేయాలి. Young students, both boys and girls, should undertake search for truth. లోకహితమే భారతీయుల యొక్క అభిమతము. The attachment of Bharatiyas is the welfare of the world. అది ఏ యువకుల యొక్క వ్రతము. That must be the avowed duty of the youth. అది ఏ మన మతము. And that must be our religion. కనుక ఇట్టి పవిత్రమైన సత్యమును, సంస్కృతిని ఈనాడు విస్మరించటం చేతనే జాతి సమైక్యత, దేశ సమైక్యతను మనం సాధించలేకపోతున్నాం. We have not been able to achieve unity of the community and the nation because we have given up the truth and true culture. సత్యము, ధర్మము దేనికి నీ లొంగదు. Truth and righteousness do not bend before anything. భుజబలము, బుద్ధి బలము, అధికార బలము, ఆయుధ బలము కూడాను సత్యధర్మమునకే లొంగవలసినది కానీ సత్యధర్మము దేనికి నీ లొంగునవి కావు. All types of power, physical, authority, money and every other power has to bend itself before truth and righteousness. They do not bend before anything else. విజయము ఎల్లప్పుడూ సత్యధర్మములనే వరిస్తూ ఉంటాది.
Victory always follows truth and righteousness. మానవ జీవితంలో ప్రధానంగా ఉండవలసినటువంటిది మానవత్వం. The most important thing which humanity should have is that human nature itself. ఎన్ని విద్యలు నేర్చినా, ఎంతటి అధికారములు నేరినా మానవతను కూడా మనం మరువకూడదు. Whatever education and learning we acquire, and whatever power we acquire, authority we acquire, we should not forget human qualities. భారతీయ సంస్కృతి అనుపమానమైనది, అత్యద్భుతమైనటువంటిది. Indian culture is unparalleled and very unique. అతి దివ్యమైన భవ్యమైన భారతీయ సంస్కృతిని ఈనాడు విద్యార్థులు విస్మరించి Students of today have given up such great, magnificent culture. ఈ ఆధునిక యుగమునందు ఈ ఆధునిక సంస్కృతికి కేవలం ఆలవాలమై తమ యొక్క దివ్యత్వాన్ని తాము విస్మరిస్తూ వస్తున్నారు. They have become victims of modern habits and traditions and given up their own real nature. ఈనాడు అతి వేగముగా అభివృద్ధిగాంచుతున్నటువంటి సాంకేతిక విజ్ఞాన శాస్త్రము, పారిశ్రామికము అనేటువంటి పెనుగాలి సమాజమునందు అనేక రకములైనటువంటి మార్పులను భావిస్తూ వచ్చింది. The whirlwind of extraordinary technical progress and industrial progress is creating tremendous problems to the society. ఇది మానవ సమాజములో మానవునికి ఉండవలసినటువంటి నైతిక విలువను నిలువున కూలదోసినది. This has destroyed the human values which man should have. నిజముగా వైజ్ఞానము లౌకికంగా భౌతికంగా అభివృద్ధి గాంచింపజేసినది సత్యమే. It is true to say that science and technology have brought about certain physical comforts and improvements. కానీ పారలౌకికము, but what about spirituality? నిస్వార్థము, selflessness, దివ్యత్వము, divinity, ఆత్మతత్వాన్ని, the principle of art, ప్రమాణములే లేకుండా చేస్తూ వచ్చింది. they have destroyed all these things totally. ఇది కేవలము ఒక విధమైనటువంటి మానవత్వాన్ని కూలదోస్తూ వచ్చింది. The humanity itself is ruined. కనుకనే ఈనాటి యువతి యువకులు తమ యొక్క తత్వాన్ని, తమ యొక్క దివ్యత్వాన్ని తాము గుర్తించలేకపోతున్నారు. That is the reason why today's youth, both boys and girls, have not been able to recognize their own real nature, their own real truth. స్వార్థము, స్వప్రయోజనమే వారి జీవిత లక్ష్యంగా భావిస్తూ వస్తున్నారు. They are considering as their very life goal selfishness and self-interest. దీనికి తగినట్టుగా ఆడంబరాలు, వాచాలత్వము, అహంకారము ఇత్యాది పైశాచిక ప్రవృత్తులు ప్రళయతాండవం చదువుతూ వస్తున్నది సమాజమునందు. Added to this, excessive talk, ostentation, all these things are doing death dance on the society. ఆధ్యాత్మిక గురుపీఠమని పేరుగాంచినటువంటి భారతదేశమునందు ఈనాడు అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యములనేటువంటి పెనుభూతములు స్వేచ్ఛా విహారం సలుపుతూ ఉన్నవి. Bharat, which is considered as the spiritual master of the world, has become victim of demonic feelings and trends. ఆధునిక సంస్కృతికి బానిసలై కేవలము పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని ఏమాత్రం కూడా నువ్వు చింతించక, సత్యధర్మములను పాటించక తమ యొక్క లౌకికమైనటువంటి జీవితంని లక్ష్యం అందించుకొని ప్రవర్తిస్తున్నారు. Today students, having become victims of the modern culture and traditions, have given up the noble Indian traditions and they have forgotten what is their own true ఈనాడు culture and విద్యార్థులు nature. రక్షించవలసినటువంటిది దేశమును కాదు. What is to be protected by the students today is not the nation. సత్య ధర్మమును మాత్రమే రక్షించాలి. They have to protect and foster సత్య truth and ధర్మములే righteousness. దేశమును రక్షిస్తాయి. And truth and righteousness in turn will give protection to the country. కేవలం సత్య ధర్మములను విస్మరించి దేశ రక్షణ అని దేశమును భక్షిస్తున్నారు ఈనాటి విద్యావంతులు. Giving up truth and righteousness in the name of protecting the country, we are simply destroying and swallowing the country itself. విద్యను నేర్చినంత మాత్రమే వివేకులు కారు. By merely book learning, people cannot become కేవలం wise. జీవనోపాధి నిమిత్తమై విద్యలను అభ్యసిస్తున్నారే కానీ జీవిత పరమావధి అనేటువంటి సత్యాన్ని విస్మరిస్తూ ఉన్నారు. For the sake of eking out a livelihood, education is undertaken, but the goal of life is given up. జీవిత పరమావధిని కూడా నువ్వు లక్ష్యం అందించుకోవాలి. It is necessary to remember the goal of life, జీవిత పరమావధి. గొప్ప చదువులుండి గుణము లేకున్నను
విలువ ఏమి వాని ఫలమదేమి. పంట పండని భూమి 10 ఎకరములేలా, కొంచెమైన చాలు మంచి భూమి, కొంచెమైన చాలు మంచి భూమి, కొంచెమైన చాలు, కొంచెమైన చాలు మంచి భూమి. గొప్ప విద్యావంతుడు అవుట్ కంటే గుణవంతుడు కావడం అత్యవసరం. It is necessary to develop virtues and become virtuous man rather than merely higher education. ఈనాడు కలిమి చెలిమి బలమును చేకూర్చుకున్నట్టుకు తగిన కృషి చేస్తున్నారే కానీ గుణమును పోషించుటకు ఎవ్వరు కూడాను అభివృద్ధి చేయటం లేదు, ప్రయత్నం కావించటం లేదు. Today all efforts are directed to acquire wealth, to establish relationships rather than to develop qualities and virtues. కలిమి చెలిమి బలములు కదిలిపోయే మేఘములు. Wealth, relationships and such other things are passing clouds. శాశ్వతముగా సత్య మార్గమును నిరూపించినది గుణము. It is only the virtue which can establish you in permanent truth. గుణమునందు ఆదర్శవంతులు కావాలి కానీ బలమునందు కానీ ధనమునందు కానీ ఆదర్శవంతులు కారాలి. We should become examples and ideals in terms of virtue and not in terms of wealth and prosperity. లోకహితచ్చులు శ్రేయోభిలాషులు అయినటువంటి పెద్దలే ఈ ఆధునిక సంస్కృతికి తాము లోబడి ప్రాచీన సంస్కృతిని విస్మరిస్తూ వస్తున్నారు. Elders in the society who should set an example themselves have given up the great Indian culture and are following the Western modern culture. ఆవు పంటలో పడి మేస్తుంటే దూడ గట్టుపైన ఉంటుందా? ఇది అసాధ్యం. If the cow itself goes on grazing the field, will the calf lag behind? పెద్దలే ఈ పెడమార్గం పట్టినప్పుడు ఇంకా యువతి యువకులు చెప్పనక్కర్లేదు. If the elders themselves go the wrong way, can you expect the youngsters to go on the right way? నాయకులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు సరైనటువంటి యొక్క ఆదర్శాన్ని నిరూపించటం లేదు. Leaders, parents and teachers have not been able to hold a good example for the children. మన పూర్వీకులు నైతిక విలువలో గొప్ప ప్రఖ్యాతిగాంచడానికి కారణం ఏమిటి? వారి ధార్మిక వృత్తియే. What is the reason for attaining the highest heights of reputation by our ancestors? That is because of following the path of dharma, righteousness. చాతుర్వేద పురుషార్థములను చక్కగా విశ్వసించి ఆచరించి ఆనందించి ఆ ఆనందమును 10 మందికి పంచుతూ వచ్చారు పూర్వీకులు. They have firmly believed the 4 goals of human life, practiced them, distributed the fruits of their own achievement and accomplishment among 10 others. కానీ ఈనాటి యువతి యువకుల యందు తల తోక లేనటువంటి ఒక ధర్మాన్ని అనుసరిస్తూ వస్తున్నారు. Today's youth are following dharma which has neither the head nor tail. ధర్మ అర్థ కామ మోక్షం, ఇది చతుర్విధ పురుషార్థములు. The 4 goals of life are dharma, artha, kama and moksha. ధర్మం అనేటువంటి పాదమును మోక్షం అనే శిరస్సును విశ్వసించక కేవలం అర్థకామమును మాత్రమే పట్టుకుని వారు జీవిస్తున్నారు. They have given up righteousness which may be compared to feet and moksha, liberation which may be compared to the head, and they are concentrating only on artha and kama. The కనుకనే సమాజమునందు దేశమునందు అశాంతి కేవలము అభద్రత పెరిగిపోతూ వచ్చింది. Lack of protection and peace are growing in the society because of this attitude. శాంతి భద్రతలను కోల్పోవడానికి మూల కారణము సత్య ధర్మమును విస్మరించటమే. The root cause for all these problems of modern society and strife are giving up మానవుని righteousness. ఆవిర్భవించవలసినటువంటి సత్య ధర్మమునే. What has to emerge in man is truth and righteousness. విద్యార్థులారా, Dear students, మన ప్రాచీన సంస్కృతిని మనం విస్మరించరాదు. we should never give up our ancient culture. అది ఏ భారతీయుని యొక్క ప్రాణము. That is the very life breath of Bharatiyas. ప్రాచీన కాలము నుండి దేశమునిగా కాక అనేక దేశములకు కూడా ఆదర్శాన్ని అందించినటువంటి సూత్రములు భారతీయ యొక్క రత్నములు. The principles or gems of Bharatiyas which have offered themselves as examples not merely for our country, for the entire world. కేవలము అనుకరణ అనేటువంటి ఒక బలహీనతను ఈ యొక్క ఆధునిక యుగమునందు
అభివృద్ధి గావించటం చేతనే దేశము ఇలాంటి పరిస్థితికి దిగజారిపోతూ వచ్చింది. The country has degenerated itself to this state because we have developed and believed in imitation, which is rather dangerous. ఇమిటేషన్ ఈజ్ హ్యూమన్, క్రియేషన్ ఈజ్ డివైన్. మన యొక్క దివ్యత్వమును మనం ఆవిర్భవింప చేసుకోవడానికి విద్యార్థులు తగిన కృషి చేయటమే ఇది సరి అయినటువంటి విద్య. True education lies in students helping themselves to manifest divinity which is latent in them. గడిచిన 50 సంవత్సరములకు పూర్వము 50 years ago, యువతి యువకులు దేశాభిమానము కలిగి సంస్కృతి అభిమానం చేత వారి యొక్క జీవిత జాడలను సరైనటువంటి మార్గంలో అనుసరిస్తూ వచ్చారు. boys and girls were following and having patriotism and love of their own culture. Therefore, they were always on the right path. ఆనాటి దేశ నాయకులు, గురువులు, పండితులు ఆదర్శ పురుషులుగా రూపొందుతూ వచ్చారు. The leaders of those days, the parents, the teachers, they were all exemplary. వారి మాట ఆచరణ ఏకంగా ఆవిస్తూ వచ్చారు. There was unity between their word and thought. త్రికరణ శుద్ధితో కార్యమును ఆచరిస్తూ వచ్చారు. They always conducted themselves with the purity of the three. అందువలనే యువతి యువకులు వారిని అనుసరిస్తూ వారి అడుగుజాడల్లో నడుస్తూ వచ్చారు. That was the reason why the youth implicitly followed the leaders and always were on the right path. ఆనాటి యువతి యువకుల యొక్క గదులు యందు ఆదర్శవంతులైనటువంటి యొక్క నాయకుల యొక్క చిత్రములు, పవిత్రమైనటువంటి యొక్క అవతార తత్వమును చక్కగా వారు ఆరాధిస్తూ దానివల్ల ఆదర్శవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ వచ్చారు. The youth of those days used to decorate in their rooms the great leaders and the Avatara Purushas and always worshipped them, followed the right path. ఈనాటి ఆదర్శవంతమైనటువంటి యొక్క గురువులు కానీ ఆదర్శవంతమైనటువంటి యొక్క నాయకులు కానీ కనిపించటం లేదు. Today we cannot come across the such exemplary and ideal leaders or teachers. వారు చెప్పున్నది ఒక్కటి, చేయనిది మరొకటి. They tell something and do the opposite. అందువలననే ఈ యువతి యువకుల యొక్క విశ్వాసములు క్రమక్రమేణా దిగజారుతూ వచ్చింది. That is the reason why the youth have lost confidence in the elders. ఈనాడు యువతి యువకుల యొక్క గదుల యందు తమ ఆరాధన దేవతలు కేవలము ఒక సినిమా లీడర్స్ గా తీసుకుంటూ వచ్చారు. Today in the rooms of the youth you can find the cinema actors' photos as their great idols. ఈ విధంగా యువతి యువకుల యొక్క బుద్ధులు దిగజారిపోవడానికి కారణం ఏమిటి? What is the reason for this kind of degeneration in the minds of students? కేవలము భారతీయ సంస్కృతి యందు సరి అయిన విశ్వాసమును కలిగి సరి అయినటువంటి ప్రబోధనలు చేసేటువంటి నాయకులు లేకపోవటమే కారణం. The reason is that there is lack of leaders who have firm faith in Indian culture and who have been practicing that Indian culture. భారతీయ యొక్క సంస్కృతి, Indian culture, వేష భాషలు ఎందే కాక, not merely restricted to ఆచార external విచారములు forms, ఎందే కాక, and not also merely అడుగడుగున confined కూడాను తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడాను మనకు కనిపించేటువంటిదంతా కూడాను భారతీయ సంస్కృతి. whatever you come across in the daily routine from the dawn to the dusk is full of Indian culture. సంస్కృతి అంటే ఏమిటో గుర్తించలేనటువంటి వ్యక్తులు అనేక మంది ఉంటున్నారు ఈనాడు భారతదేశం నందు. In today's India, there are innumerable number of people who do not know the meaning of Indian culture. ఈ యొక్క సంస్కృతియే లేకుండా మానవ జీవితమే లేదు. If there is no culture, there is no human life whatsoever. దిస్ ఇస్ ది వే ఆఫ్ లైఫ్. It is a way of life. ఈ విధమైనటువంటి మార్గమనే మనం ధిక్కరించి పెడమార్గమును అనుసరిస్తూ మనము శాంతి భద్రత దూరం అయిపోతున్నాము. As we are giving up the way of life itself, we are going on the wrong path and we are losing both safety ప్రతి and వ్యక్తి also కూడాను peace. సుఖము 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 సుఖం అనేటువంటి దానిని ఆశిస్తూ వస్తున్నారు. Every person is aspiring to have happiness, happiness and happiness. Comfort. ఈ సుఖం అంటే ఏమిటో అనేటువంటిది కూడా వారు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు. They have not been able to recognize the real meaning of comfort. దినములకు 4 పర్యాయములు భుజించటము, Eating 4 times a day, చక్కగా నిద్రించటము, sleeping comfortably, 3 పర్యాయంలో 4 పర్యాయంలో టెలివిజన్ లేక సినిమాలో చూడటము, seeing 3 or 4 times either the cinemas or the television, ప్రపంచాన్ని మరిచి ఉండటము సుఖంగా భావిస్తున్నారు.
Forgetting the world is considered to be తినటము, comfort. త్రాగటము, నిద్రించడము, ప్రపంచాన్ని మార్చటము మానవుడిగా పుట్టవలసి వచ్చిందా? Is it necessary to be born as a human being to eat, drink, sleep and waste one's time? పశుపక్షి మృగాదులు కూడా తినటం లేదా, నిద్రించటం లేదా, ప్రపంచాన్ని మార్చటం లేదా? Are not animals, birds and beasts sleeping, eating, ఇంత drinking? మాత్రానికి మానవుడిగా జన్మించవలసిన అవసరం ఏముంటుంది? For the sake of this, should a person be born as a human being at all? జంతువునాం నరజన్మ దుర్లభం. It is rare to get a human life. అట్టి ఉత్తమమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం. We are forgetting such sacred nature of human life. కనుకనే మన యొక్క సంస్కృతి ఏమిటో వారు గుర్తించడానికి ఏమాత్రం కూడా ప్రయత్నించడం లేకపోతున్నారు. That is the reason why people are not able to recognize what our Indian true culture is. భారతీయ సంస్కృతి యందు కేవలం జీవనోపాధి మాత్రమే కాక జీవిత పరమావధి తత్వాన్ని కూడా చక్కగా వర్ణించి వివరించి బోధించినటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క భావము. There are extraordinarily divine feelings and ways what relating to the world and achieving the object of the world and object of the other world and the transcendent world in Indian culture. సంస్కృతి The one which can be transformed, that is real culture. ఈ సంస్కృతం నుండి కూడా ఆవిర్భవించినటువంటిది. The word Samskruti has taken its birth from the root word ప్రపంచమునందు Samskruta. సహజంగా ఆవిర్భవించినటువంటి ప్రతి పదార్థమును కూడాను సంస్కరించి అనుభవించినటువంటిదే సంస్కృతి. Samskruti really refers to the process of transforming everything which is raw into a refined thing and enjoying it. చిన్న ఉదాహరణము. Here is a small example. మనం నిత్యము బియ్యమును భుజిస్తున్నాము. We partake rice every day. అయితే ఈ భుజించడానికి ఈ స్థాయికి రావడానికి పూర్వం ఎన్ని విధములైన సంస్కారములు పొందింది? How many types of processes the rice had to undergo before it is గడ్డితో useful? ఉండినటువంటి వడ్లను వేరు చేయటము, First thing is removing paddy from the grass, ఆ వడ్ల పైన ఉన్నటువంటి పొట్టును విడదీయటము, removing the chaff from the grain, విడదీయబడినటువంటి యొక్క బియ్యమును ఉడకబెట్టటము, and then the rice itself is being cooked, ఆ పరిపక్వమైనటువంటి యొక్క పదార్థమును మనం భుజించటము. and that well cooked rice is being partaken. ఇన్ని రకములైనటువంటి సంస్కృతి జరగటం చేతనే, సంస్కారములు జరగటం చేతనే మనం భుజించుటకు వీలవుతూ ఉంటుండాలి ఈ బియ్యము. On account of all these processes of transformation, we have been able to partake rice as food. సంస్కారం చేత తమ విలువను కూడా పెంచుకుంటున్నాయి. This kind of samskara or transformation increases the value of ఒక things. మూట వడ్లు ఉంటుంటే ఒక 100 రూపాయలు మాత్రమే ఇవ్వగలము. If there is a bag of paddy, it might cost about 100 దాన్ని rupees. సంస్కరింపజేసి దాని పొట్టును వేరు చేసి సరైనటువంటి యొక్క దృష్టికి అనుభవించలేటువంటి యోగ్యతకు తెప్పించడం చేతనే ఒక్క మూట 600 రూపాయలుగా పెరుగుతుండాలి. But after it is being processed and made polished rice, etc., it costs 600 rupees per bag. ఒక్క మూట 100 రూపాయలుగా ఉండినటువంటి వడ్లు ఒక్క మూట బియ్యంగా మారినప్పుడు 600గా పెరగడానికి ఏది కారణం? What is it that makes a bag of paddy, when it is transformed into rice, from 100 rupees to 600 ఈ rupees వడ్లను value? సంస్కరించినటువంటి ఫలితమే దీనికి విలువ. It is an account of the transformation which this paddy మన has చేతి undergone. యందు ఒక గడియారం కట్టుకుంటుంటాం. We wear a watch. ఈ గడియారం నిప్పులో వేస్తే 2 అణాలు స్టెయిన్లెస్ స్టీల్ కూడా మనకు చిక్కదు. If you burn it and transform it into stainless steel, its worth is కానీ 2 ఆ annas. గడియారానికి 1000 రూపాయలు ఇచ్చి నువ్వు పొందడానికి ఏది కారణం? What is it that makes its value 1000 rupees? సంస్కారమే దీనికి కారణం. It is this kind of దీన్ని processing. సరైన స్థితిలో మనం అనుభవించేటువంటి యోగ్యతగా తీర్చిదిద్దారు. బోర్డ్స్, నట్స్, స్క్రూస్, పిన్స్, గంటను అన్నింటినీ సక్రమంగా సవరించడం చేతనే ఇది సంస్కారంగా మారింది. ఇదే విలువను పెరగటం. The processing and the transformation has made the article so very useful. Its value has grown and it is then with 1000 rupees in worth. ఇదే విధంగానే భారతీయులు ప్రాచీన కాలము నుండి కూడాను ప్రతి పదార్థమును కూడాను సంస్కరింపచేసి అనుభవిస్తూ వచ్చారు. Right from ancient days, Bharatiyas used to give this processing and they used to enjoy. ఇది ఒక వస్త్రము. Here is a cloth. అయితే ఇది వస్త్రంగా మారడానికి ఎన్ని రకములైనటువంటి సంస్కారం పొందింది? How many types of processing and transformation it had to undergo to become cloth? పూర్వం ఉంటుంది. First it was cotton, తదుపరి నూలుగా మారి then it became thread, ఈ నూలు నేయటం చేత then after it ఇది was ఒక woven, వస్త్రంగా తీర్చిదిద్దాం. then only it has become a cloth. కనుక ప్రతిగానే మనం అనుభవించటం లేదు. We are not enjoying cloth
in the raw ప్రతిని form. అనేక విధములుగా సంస్కరింపజేసి తదుపరి దానిని ధరిస్తూ వస్తున్నాము. We are wearing the clothes after cotton is transformed అదే into clothes. విధంగానే మానవుడు పుట్టినటువంటి మానవుడుగానే జీవించటం వ్యర్థము. In the same way, a man should not remain in the raw state the way that he was born. మానవాతీతమైన దివ్యత్వంగా మనం తీర్చిదిద్దుకోవాలి. It is necessary to transform ourselves into divinity. ఇలాంటి సంస్కారమునకు తగినటువంటి కృషి మనం చేయాలి. We should undertake to do efforts to become divine. కనుక విద్యార్థులు ఈనాడు విద్యతో పాటు Today's students, along with education, వివేకము, discrimination, వివేకంతో పాటు వినయము, humility, వినయంతో పాటు విచక్షణ, and along with that, ఈ రకమైనటువంటి సంస్కారం చేతనే మానవత్వం మన పరిపూర్ణత్వాన్ని పొందడానికి వీలవుతుంది. only with such great good qualities and virtues, humanity can become divinity. మానవుడు పరిపూర్ణుడు కావాలనుకుంటే If man has to become and grow into his fullness and perfection, here is an example. ఒక విత్తనం మనం భూమిలో నాటుతున్నాం. We sow a seed into our నాటినటువంటి విత్తనము చిన్నగా 2 ఆకులతో మొక్క బయలుదేరుతుంది. and this seed becomes a seedling. ఇది క్రమక్రమేణా కొమ్మలు రెమ్మలతో పాటు రూపొందుతుంది. Then it becomes into a small sapling and then తదుపరి a ఆ tree. యొక్క వృక్షం లోపల ఫలములు మనకు అందిస్తుంది. It gives fruits later on. ఇదే విత్తనం యొక్క పరిపూర్ణత్వం. And this is the fulfillment and growth in the కాబట్టి fullness of the మానవత్వము seed. అనేటువంటిది కేవలము ఒక విత్తనం వంటిది. Human beings may be compared to those seeds. దానిని అనేక రకములుగా మనం సంస్కరింప చేసినప్పుడు అది ఒక విశాలమైనటువంటి ప్రేమతత్వంగా కొమ్మలు రెమ్మలుగా రూపొందుతుంది. Only when we foster this and develop into its fullness, then only it grows into a tree of humanity with తదుపరి all the branches of love. శాంతి భద్రతలన్నింటి ఫలాన్ని కూడా ఈ యొక్క వృక్షం అందిస్తుంది. This tree also gives the fruits of peace and అది protection. మానవుని యొక్క పరిపూర్ణత. That is the fullness of human ప్రేమ perfection. ప్రేమ ప్రేమ అనబడేటువంటి దైవ గుణమును మానవుని వరకే మాత్రమే మనం పరిమితి గావించరాదు. Love, which is such a divine quality, should not be confined only to a ఈ human being. ప్రేమను పశుపక్షి మృగాదుల వరకు కూడా ప్రసరింప చేయాలి. We have to extend our love beyond the human beings and go right up to the animals and birds. ఇలాంటి విశాలత్వమును మనం పెంచుకోవటమే నిజమైనటువంటి సంస్కృతి. And true culture consists of developing such ఈ సంస్కృతి broad-mindedness, భావాన్ని విస్మరించి giving up that kind of broad. విశాల భావాన్ని అభివృద్ధి పరిచి We should develop broad-mindedness. తనకు తాను అనుభవించి He should enjoy himself. 10 మందికి పంచినప్పుడే ఈ మానవత్వము దివ్యత్వంగా మారగలదు. He should be able to distribute the love and the fruits of love among 10 others. Then only he can become a true human being. వివరింపజేసినటువంటి వేదములు అద్వేష్ట సర్వభూతానాం, ఎవరిని కూడా మనం ద్వేషించరాదు అనేటువంటిది పవిత్ర బోధన గావించటంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి? The inner meaning of the declarations in the Indian scriptures, do not hate anyone. What is the inner significance of it? కనుక మనము ఈ చదువుతో పాటు భారతీయ సంస్కృతి కూడాను గుర్తించడానికి, దానివల్ల మనం ఆచరించడానికి తగినటువంటి కృషి చేయాలి. We have to make efforts to learn this education along with it, the true Indian culture, and practice it. ఈనాటి మానవత్వములో జగత్తు ఏ విధంగా రూపొందినది మీకే తెలుసు. You know the state in which humanity is suffering today. మానవుడు వేసే ప్రతి అడుగు కూడాను ధర్మం తప్పుతున్నది. Every step that man is undertaking is going away from righteousness. ప్రతి పలుకులో కూడాను సత్యము సడలిపోతుండాలి. Every word that he utters is far from truth. ప్రతి ఆలోచన ఎందుకు కూడాను దురదృష్టి నశించిపోతుండాలి. Every thought is confined to ప్రతి narrow-mindedness. దృష్టి ఎందుకు కూడాను ప్రేమ తరిగిపోతుండాలి. There is no love in his vision. అభ్యుదయ భావాలు అడుగంటిపోతున్నాయి. And progressive ideas are not to be seen at all. ఆధ్యాత్మికం హాస్యాస్పదమైపోతుండాలి. Spirituality is becoming ridiculous. It is being ridiculed. కేవలం కులమత ద్వేషాలు అనేటువంటిది పెరిగిపోతున్నాయి. Hatred between religion and religion, caste and caste ప్రాంతీయ is growing. దురభిమానములు, Regional chauvinism, అప్రయోజనమైనటువంటిది వెర్రితలలు వేసి తిరుగుతుండాలి. selfishness and selfish interest, they are taking extraordinary steps. మానవుని యందు చైతన్యం చల్లబడిపోతుండాలి. The consciousness is loosening itself. ప్రతి సంకల్పం కూడా స్వార్థంగా రూపొందుతుండాలి. Every thought is filled with selfishness. దీనికంతా కారణమేమిటి? What is the reason for all this?
కారణాన్ని మనం విచారించడం లేదు. We are not searching for the reason for ఈ కేవలం ఈ దృశ్య కల్పితమైనటువంటి యొక్క ఈ వివేకములు అవివేకాన్ని మాత్రమే మనం గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాము. We are only concentrating in trying to understand the external world and the external objects. పాప భీతి లేని పామరత్వము పట్టి We are following the sinful path bereft of the fear of sin. దైవ ప్రీతి లేని దాని బట్టి And we are also giving up love for God. మానవత్వం అడగే మానవులందున Therefore, humanity is hidden in human beings. విశ్వశాంతికి దియే విప్లవంబు. And this is responsible for all the revolutionary trends ఈనాడు in the world. విశ్వశాంతి కంటే విప్లవం సంభవిస్తున్నదంటే కారణం ఏమిటి? If you say today the entire peace of the world is disturbed, what is the cause? పాప భీతి దైవ ప్రీతి సంఘ నీతిని కోల్పోయినాం. We have given up fear of sin, love for God, and societal morality. కేవలం మానవుడిని ఆకార మానవత్వంతోనే మనం జీవిస్తున్నాము. We are satisfying ourselves by remaining humans only in form. ఇట్టి ఆకార మానవుని వల్ల లోకానికి ఏమాత్రం కూడా మంచి చేయలేదు. Human beings in form alone can never do any good for the ఆచార world. విచార మానవుడిగా రూపొందాలి. We have to transform ourselves into human beings in our own actions and in our own ఆచార thoughts. విచారములు లేక ఆకార మానవుని వల్ల వచ్చేటువంటి ప్రమాదమే ఈనాడు పరిస్థితి. It is the great danger which has befallen the society on the account of the humans in form and not in their deeds and not in their విద్యార్థులారా, thoughts. Dear students, మీరు చదువుతో పాటు along with education, దేశం యొక్క విశ్వాసమును, develop faith in our own దేశ nation, కళ్యాణమును the welfare of the country. దృష్టి అందించుకోవాలి. Keep in your view these two things. మన ప్రాచీన కాలం నుండి హైందవ సాంప్రదాయము లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలనేటువంటిది మన భారతీయుని యొక్క హైందవ సాంప్రదాయం. Our Indian tradition and culture is right from ancient days that everyone should be happy and have welfare. ఆధ్యాత్మిక సంపత్తి వల్ల From spiritual అన్ని wealth, దేశములకు సుస్థిరమైనటువంటి శాంతి భద్రత చేకూర్చుతూ వచ్చినటువంటిది భారతదేశం. Bharatiya country is one which on account of spirituality was able to spread peace and prosperity భారతీయుల to the యొక్క entire ప్రధాన world. గ్రంథము వేదము. Veda is the very basis of Bharatiya ఈ culture. వేదము బోధించినటువంటిది మొట్టమొదటి సత్యం వద ధర్మం చర. The first lesson, సత్యమును ఉచ్చరించు, ధర్మమును ఆచరించు. the first lesson propounded by Veda is speak the truth, follow righteousness. దురదృష్టవశాత్తు ఈనాడు సత్యమును కేవలం ఉచ్చరించటమే లేదు. But today, unfortunately, people do not speak truth at ధర్మమును all. ఉచ్చరిస్తున్నారే కానీ ఆచరించటం లేదు. They only speak righteousness but do not follow righteousness. ధర్మమును ఆచరించాలి. Righteousness has to be followed. ధర్మో రక్షతి రక్షిత, ధర్మమే మనల్ని రక్షించేటువంటి. It is the righteousness which protects the people who follow that. ఈ ధర్మం అంటే ఏమిటి? What do you mean by righteousness? కేవలం మన ఆచారాలు, మన సాంప్రదాయాలు ఇవి మాత్రమే కాదు. It is not these external habits and traditions. which form- మనస్సేకం, వచస్సేకం, కర్మణ్ ఏకం, ఇదే మానవుని యొక్క ధర్మం. The true dharma of man is to bring about unity between his thought, word and deed. Mankind is man. The proper study of mankind is man. ఈ మూడింటిని ఏకత్వం గావించాలి. There is a need for unifying these three అప్పుడే things. త్రికరణ శుద్ధి ఏర్పడుతుంది. Then only there will be purity of three ఆ instruments త్రికరణ of man. శుద్ధియే మన ధర్మం. And that Trikarana Suddhi, purity of three instruments, is our dharma. ఈనాడు మాటలు ఎందు వేరు, తలంపులు ఎందు వేరు, క్రియలు మరొకటిగా మారుతూ రావటం చేతనే ధర్మము క్షీణించిపోయింది. Today, righteousness has declined because there is difference between one's thinking, one's talking and one's actions. కనుక వేద ధర్మము సత్యం వద ధర్మం చెర. The declaration of Vedas is speak the truth, follow righteousness. చెప్పాయి సత్యాన్న ప్రమదవ్యం. ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడా నీవు సత్యాన్ని వదలవద్దు. ధర్మాన్న ప్రమదవ్యం అనగా ధర్మాన్ని నీవు వదిలిపెట్టవద్దు. Upanishads have declared that under any trying circumstances, do not give up speaking ఎలాంటి truth. పరిస్థితులు ఎందు ప్రాణాపాయం సంభవించిన సమయం నందు కానీ ధర్మమును మాత్రం మారరాదు. Even if you have to lose your life and under even such అది సత్య circumstances, హరిశ్చంద్రుడు సాధించినటువంటి వ్రతము.
That is the vow which Satya Harishchandra has achieved and practiced. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ఉపనిషత్తులు కూడా మానవునికి పలుమారు బోధిస్తూ వచ్చాయి. Sacred Upanishads have taught great lessons to the man. సత్యమునకే విజయము అని, Truth always triumphs. ఇలాంటి విజయాన్ని సాధించవలసినటువంటి వాడు ధర్మాన్ని అనుసరించాలి. If anyone wants to have that kind of, ధృతరాష్ట్రుడు సంజయుని ప్రశ్నిస్తున్నాడు. Dhritarashtra questioned Sanjaya. సంజయ, పాండవులు కౌరవులు ఇరువురు కూడాను యుద్ధ భూమిలో చేరారు. వారు ఏం చేస్తున్నారు ఇప్పుడు? He questioned Sanjaya, Pandavas and Kauravas who have come to the battlefield, what are they doing? యుద్ధమునకు పోయినటువంటి వారు యుద్ధం చేస్తారు కానీ డిన్నర్ అనుసరిస్తూ వస్తుంటారా? When they go to the battlefield, they fight a war, they wage a war. Will they be taking a dinner in the battlefield? మహారాజా, యుద్ధము సంభవించింది, యుద్ధం చేస్తున్నారు అని చెప్పాడు. Sanjaya told, O king, there is war now, నీ they are fighting. ఉద్దేశం విజయం ఎవరికి సంభవిస్తుందని ఉన్నది అని ప్రశ్నించాడు. రెండో ప్రశ్న. The second question that was put to Sanjaya was, who would be victorious? సంజయుడనగా ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడే సంజయుడు. Sanjaya means the one who has control of one's own senses. యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువానీతి మతి మమ. ఓ మహారాజా, యత్ర యోగీశ్వర కృష్ణ, ఎక్కడ సర్వశక్తిమైనటువంటి భగవంతుడు, ఎక్కడ సర్వధర్మపరాయణుడైనటువంటి యొక్క అర్జునుడు, నిర్మలుడు ఉంటున్నావు, అక్కడే విజయం. O king, wherever there is all-powerful Lord, wherever there is Arjuna who follows the righteous path, there would be victory. ఈ విజయానికి సత్యధర్మ స్వరూపులైనటువంటి యొక్క భగవత్ యొక్క అనుగ్రహమే ప్రధానమని బోధించాడు. He also told that it is only the grace which can help this kind of truth ఇంకా and పురాణములు ఏమి righteousness. చెప్తూ వచ్చాయి? What have the epics told? పురాణములు కూడాను ఈ సత్యధర్మములే ప్రబోధిస్తూ వచ్చాయి. Epics also have expounded truth and righteousness. సత్యం నాస్తి పరో ధర్మ. ధర్మం అనేటువంటిది సత్యం పైన ఆధారపడి ఉంటుండాలి. It is declared that righteousness depends upon truth. దీనికంటే మించినటువంటిది లేదు. There is nothing greater truth than this. ఇంకా భాగవతమునందు అనేక విధములుగా బోధిస్తూ In Bhagavata, a number of lessons have been taught. పలికి బొంకుట కన్నా పాపమున్నా, పలికి బొంకుట కన్నా పాపమున్నా, మనం చెప్పి దానిని తప్పిపోవటం కంటే పాపం మరొకటున్నదా అనగా సత్యమే ప్రధానమని కూడా నిరూపిస్తూ వచ్చింది. Can there be a greater sin than giving a word and going back upon it? And that proves the greatness of truth. కనుక సత్యమే ఈ జగత్తును కాపాడుతున్నది. It is a truth which protects the world. ధర్మమే ఈ సత్యమును ఆశ్రయించినటువంటిది. Righteousness takes shelter under సత్య truth. ధర్మంలో రెండు కూడాను అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయము. There is mutual relationship between truth and righteousness. They are interdependent. భారత పుత్రులైనటువంటి యువతి యువకులారా, ప్రధానమైనటువంటి సత్య మార్గము, దానినే మనం దైవస్వరూపంగా విశ్వసించాలి, గౌరవించాలి. Boys and girls, children of Bharat, you should firmly believe that truth and righteousness are very important things. చదువులన్నీయు చలివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు. The dull-headed ones have studied so much, but they do not know who they really are. ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను తీనుని గుణంబు మానలేడు. Whatever learning, great learning one may have, a mean fellow can never give up his mean nature. తరచి చదువు చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు. Mere book learning leads to argumentation,
and one would never get full wisdom. చదువు చదివి చదివి చావంగనేటికి What is the use of studying such education? చావు లేని చదువు చదువవలయు. One should acquire education which can confer అది immortality. సత్య చదువు, That is true అది education. ధర్మ చదువు. That is dharmic education. ఆ ధర్మము సత్యమే సత్పురుషులు చెంత ఉంటుంటాది. And this dharma and the truth, it will always be with ఎవరు good people. సత్యాన్వేషణ సలుపుతుంటారో, Whoever goes in search of truth, ఎవరు సత్యవ్రతులుగా ఉంటారో, whoever has followed the path ఎవరి of యందు truth, సద్గుణములు వికాసిస్తూ ఉంటాయో in whomsoever great virtues shine, వారికి సన్నిధి ఎందే ఉంటుంటాది సత్యం. and truth always will be at their very feet. కనుకనే ఆత్మకు సత్య అని మరొక పేరు. That is the reason why another name for truth is, ఈ ఆత్మ నిత్యమైనటువంటిది కనుకనే దీనికి సత్య అని పిలుస్తూ వచ్చారు. another name for Atma is truth. As truth is permanent, Atma is permanent, that name is given to it. సర్వుల యందు ఉండనటువంటిది అది ఒక్కటే. This is common and ఇంకా this అన్ని exists in కూడా everyone. మార్పు చెందినవే. Everything else undergoes modification and change. విషయము కాని పదార్థం కాని కదిలిపోయే మేఘములే. Be it a person, be it an object, be it anything, these are all undergoing అక్కడిని బయట changes. చదువు చదవద్దని చెప్పని కాదు. I don't mean to say that you should not study those things. ఈ చదువులతో పాటు Along with this kind of ఆ learning, చదువును కూడా మనము చదవడానికి తగిన కృషి చేయాలి. we should also make efforts to learn the real education also. ఎంతమంది ఎన్ని చదువులు చదవలేదు, How many people have ఎంతటి పేరు acquired, ప్రఖ్యాతులను పొందలేదు, so many people also got great కానీ అవన్నీ education and good ఎంతకాలం name. ఉంచగలిగాయి? For how long did they have it? అవన్నీ కూడా క్షణభంగురమైనటువంటివి. They were all temporary and transient. దేహమే అస్థిరమైనటువంటిది. When the human body itself is అయితే temporary, దేహము నశించినా కూడాను మన సంస్కారములు చిరంజీవిగా నిలిచి ఉంటాయి. even after the fall of the body, our samskaras have a permanent place. విద్యార్థులారా, ఆదర్శం కోసం మనం జీవించాలి కానీ అన్నం కోసం కాదు అనే సత్యాన్ని గుర్తించాలి. Dear students, recognize the truth that you should live for an ideal, not for the sake of eating out ఆదర్శం livelihood. శాశ్వతమైనటువంటిది. Ideals are always permanent. ఇట్టి ఉత్తమ ఆదర్శం చేత ఎంతమంది అయినా కూడా ముందు అభివృద్ధి కాగలరు. By yourself holding a good ideal, you will be helping so many people to become ideals. కాకి వగుచు కలకాలము తిరుగక హంసవై క్షణమే ఆడుముగా. Instead మనం of, ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా ఒక 10 సంవత్సరాలు బ్రతికినా మనకు చాలు. instead of living like a crow for 100 years, to live as a swan even for 1 year, it is good. Even for 10 years, if you can be good ideal students, that is good enough. కనుక మనం ఆదర్శవంతమైన జీవితాన్ని మనం అనుభవించడానికి దేశాభిమానము ఆత్మాభిమానం అత్యవసరం. If you want to really enjoy an ideal life, love for Atma and love of the పుట్టిన nation ప్రతి are వ్యక్తి కూడా essential. మొట్టమొదటి గుర్తించేటువంటిది తల్లిని తండ్రిని. Every human being who is born first recognizes mother and then father. కనుక నా Father. దేశం అంటే ఎలాంటిది, What is my nation? ఎంత పవిత్రమైన దేశము, How sacred ఎంత my దివ్యమైన nation? దేశము, How divine my nation is? ఎలాంటి ఆదర్శవంతమైన దేశము, How ideal my nation is? ఎంతటి ప్రేమపూరితమైనటువంటి దేశము, How love-filled my ఎంతటి nation is? విశాలమైన దేశము How broad my అని దేశం country యొక్క is? విశిష్టతను మొట్టమొదటి గుర్తించాలి విద్యార్థులు. Every student should recognize this unique ఏదో features about his భారతదేశం own. అనేటువంటిది ఒక చెత్త భూమిగా మేము విశ్వసిస్తూ విదేశాలకు ప్రయాణమలే వెళ్తున్నారు. Considering Bharat as if it is a second-rate country, we are going abroad for education. భారతే తన్న భారత, భారతదేశంలో లేనటువంటిది ఏ దేశంలో కూడా లేదు. What does not exist in Bharat does not exist in anywhere in the world. భవ్య భావాలు కలిగిన భారతీయ Oh, Bharatiya, who must be having దివ్య magnificent సంస్కృతి ideas, తత్వంబు తెలిసికొనగా learn the true meaning of your own divine culture. భారతీయుల యత్నింప నేరరైరి. Unfortunately, Indians themselves do not make any effort to learn their own culture. ఇంతకంటేను దౌర్భాగ్యమేమి కలదు, What great, ఇంతకంటేను దౌర్భాగ్యమేమి కలదు. what great misfortune can there be than this state of affairs? ఇలాంటి కర్మభూమి, త్యాగభూమి, యోగభూమి అయినటువంటి భారతదేశం నుండి పుట్టినటువంటి యువకులైన మీరు భారతీయ సంస్కృతిని గుర్తించడానికి ప్రయత్నించలేకపోవటం చేత ఈ విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అయిపోతూ వస్తున్నారు. దీనిని ప్రబోధించేటువంటి పెద్దలు కానీ, పండితులు కానీ, తల్లిదండ్రులు కానీ లేకపోవటమే దీనికి మూల కారణం. There are no elders, scholars or teachers
who have been able to explain correctly what Indian culture is. విద్యార్థినిలారా, Students, girls ఈ and boys. 15 దినములు కూడాను ఈ పవిత్రమైనటువంటి సంస్కృతిని, ఆధునికం యొక్క జీవితాన్ని రెండింటినీ సమన్వయపరచి సత్య మార్గమును విడుక, ధర్మ మార్గమును విసర్జించక, న్యాయ మార్గం లోపల మన జీవితాన్ని గడపడానికి తగిన కృషి చేయాలి. During these 15 days, we must try to make efforts to understand the uniqueness of our own culture and how to harmonize the old culture with the modern traditions. మనకు అధికారము ప్రధానము కాదు. We should not consider authority as very important అధికారము power. కేవలం కదిలిపోయే మేఘములు. Authority and power is something like a దాని passing cloud. నిమిత్తమై మీరు గర్వించనక్కర్లేదు. You should never be proud of such things. సురుధన జన యౌవన గర్వం హరతి నిమిష కాల సర్వం మా కురుధన జన యౌవన గర్వం. మనిషిలో క్షణంలో వచ్చి క్షణంలో పోయేటువంటిదే ఈ యూత్, యవ్వనం. The youth is so transient, so momentary, within minutes it disappears. ఇది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిదే ఈ యవ్వనం. This youth comes in the middle and goes away in the middle itself. క్షణభంగురమైనటువంటి ఈ యొక్క మధ్యకాలములకు వచ్చేటువంటి యొక్క భావనమును ఆధారం చేసుకొని మనము భ్రష్టు పట్టిపోరాదు. We should not ruin our own lives depending upon this youth and misusing that particular time in the wrong way. ఇది చాలా ఉత్తమమైనటువంటి జీవితము. Youth is a very ఇది sacred పవిత్రమైన time. కాలము. Most sacred time this is. ఈ కాలాన్ని మనం వ్యర్థం చేసుకోరాదు. We should not waste our time. now. వ్యర్థమైనటువంటి కాలం తిరిగి మనం సార్థకం చేయించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేదు. Even if you make efforts to sanctify the time which has gone by, you will not be able to succeed. విద్యార్థులారా, Dear students, సంస్కృతి విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోండి. develop faith in your own culture. ధర్మం అనేటువంటిది ఒక దేశములకు, ఒక కాలములకు, ఒక దీనికి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు. Righteousness is not confined to a particular nation, to a particular time, and to a దేశకాల particular పరిస్థితుల circumstance. ప్రభావములకు అతీతమైనటువంటిది ఈ భారతీయ సంస్కృతి. Indian culture transcends all the limitations of time, దాని space. గురించి క్రమక్రమేణా ఈ 15 దినముల లోపల మనం చక్కగా పరిపూర్ణ స్వరూపాన్ని గుర్తించడానికి ప్రయత్నించవచ్చు. We will make efforts to understand in all its fullness the Indian culture and its glory. మన వైస్ ఛాన్సలర్ సరాఫ్ ప్రారంభంలో అందరినీ స్వాగతించేటువంటి సమయంలో శరీరమును, ఇంద్రియములను, మనసును, ఆత్మ దీని ఐదింటి యొక్క ప్రభావాన్ని, విశిష్టతను, దాని యొక్క స్వరూపాన్ని వివరించాలని తాను ప్రార్థిస్తూ వచ్చాడు. Our Vice Chancellor Saraf, while welcoming, mentioned that the details and the secrets and subtleties relating to the physical body, the sense organs, the mind, and the intellect and the Atma. ఈనాడు నిజముగా విద్యార్థులకు ఇది అత్యవసరము. This is extremely necessary for the తానెవరూ students of today. తెలుసుకొనక బయట ప్రపంచాన్ని తెలుసుకున్నట్టుకు ప్రయత్నిస్తున్నాడు. Today's student is trying to understand the external world without knowing who he really is. తనను తాను తెలుసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి. Make effort to know who you really are in the first instance. కనుక తన దేహమును, తన మనస్సును, తన ఇంద్రియములను, తన యొక్క ఆత్మతత్వాన్ని మొట్టమొదటి గుర్తించడానికి తగిన కృషి చేయాలి. In the very first instance, therefore, you should make an effort to know your physical body, your జగతిని mind. జీవించువాడు మనుజుడు కావాలి మొదట. A person who is living in this earth must first become a human being. ధనుజుల దుష్కృతనెల్లా పొగడుచుండు వాడే చవట. He is a fool who goes on describing various other people. బ్రహ్మజ్ఞానం నేర్చి ఇచ్చుట ఆత్మజ్ఞానం తెలుసుకొనుట. After knowing Brahma Gnana, you will be able to also understand the Atma ఇది Gnana. ఏ మానవ జీవితం నువ్వు రాజబాట. This is the royal road to human ఈ life. బాటను మొట్టమొదట మనం గుర్తించాలి. We have to recognize and ఈ identify. బాటను మనం నేర్చాలి. We have to learn. ఈ to మాటలో follow. మనం అంకితం కావాలి. We have to become one with this particular ఈ thought. పవిత్రమైన అన్నింటికి సారమైనటువంటి వేద ఊటను మనం గ్రోలాలి. We have to drink the nectarine, sweetness and the ఈ root of 15 everything దినముల that is కూడాను Veda. ఈ పవిత్రమైనటువంటి కాలమును పవిత్రమైన భావముల చేత మన హృదయాలు నింపుకొని During these 15 days, we have to fill our hearts with sacred thoughts ఈ and sacred feelings. విద్యార్థినీలందరూ కూడాను విశాలమైన భారతదేశమునందు
దీని యొక్క ప్రచార ప్రబోధములకు తగినటువంటి కృషి చేయాలి. The students, both boys and girls, should undertake to spread the true meaning of the culture to the entire country. అన్నింటికంటే ముఖ్యము భక్తి. దైవ భక్తి అత్యవసరము. Devotion is the most important thing and the very basis of దైవ everything else. భక్తియే లేకుండా మనము దేనిని కూడా మనం సాధించలేము. Without devotion to God, you cannot achieve అనుకుంటారు anything. నేను సాధిస్తున్నాను. ఇది కేవలము అహంకారం యొక్క వికార స్వరూపమే. Many a time you think that you have been able to achieve many things. It is only a perversion of your own human thinking. ఆత్మవిశ్వాసాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. You have to develop confidence in self. ఆత్మవిశ్వాసాన్ని మనం బలపరుచుకున్నప్పుడు ఇంకా అన్ని కూడా మనం సాధించినటువంటి వారం అవుతాం. Once you have self-confidence, everything will be added unto you. భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, హరి నామ బినా ఆనంద నహీ, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, जप ध्यान बिना संयोग नहीं, जप ध्यान प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, सुख शांति नहीं। प्रेम मुदित मन सिखो राम राम राम, राम राम राम, राम राम राम, श्री राम राम राम। मुदित मन सिखो राम राम राम, राम राम राम, राम राम राम, श्री राम राम राम।
సుఖతే దుఃఖమితే ఏత రామనామ భవ సముద్ర సుఖద నావ ఏక భవ సముద్ర సుఖద నావ ఏక పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామనామ పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామనామ నిరాధార కో ఆధార ఏక రామనామ నిరాధార కో माता पिता बंधु सखा सब ही राम नाम माता पिता बंधु सखा सब ही राम नाम भक्त जनर जीवन धन एक राम नाम भक्त जनर जीवन धन एक राम नाम भक्त जनर जीवन धन एक राम नाम राम 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 श्री राम 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 श्री राम 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 श्री राम 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 राम